ఎయిత్ క్లాస్ హిందీ 10th లెసన్ అన్మోల్ రతన్. ఓకే, ఈ లెసన్లో ఇద్దరు కవుల గురించి చెప్పబడింది. ఒకటి తులసీదాస్ గారు, మరొకటి రహీం గారు అన్నమాట. ఫస్ట్ తులసీదాస్. ఈ తులసీదాస్ గారు వీళ్ళ జీవన కాలం వచ్చేసి 1532 నుంచి 1623 వరకు వీళ్ళు జీవించి ఉన్నారు. నెక్స్ట్ వీళ్ళు రచించింది ఏంటంటే రామ్ చరిత్ మానస్ ఆది, అంటే ఫేమస్ వచ్చేసి రామ్ చరిత్ మానస్ అన్నమాట. ఓకే, ఇక్కడ పోయమ్స్ ఇచ్చారు, వాటి భావాలు కూడా ఇచ్చారు, చూద్దాం. ఫస్ట్ పోయం, తులసి కాయా కేత్ హే మన్సా బయో కిసాన్, పాప పుణ్య దోవు బీజ్ హే బువైసో లునై నిదాన్. అంటే ఇక్కడ ఏమంటుంది తులసీదాస్ ఈ పద్యంతో ఇక్కడ భావం ఇచ్చారు చూడండి. तुलसी जी के अनुसार शरीर खेत के समान है और मन किसान के समान. అంటే తులసిదాస్ ఏమంటుండో శరీరం అనేది ఒక వ్యవసాయ భూమి, అంటే వ్యవసాయ భూమి లాంటిది, అండ్ మనస్సు అనేది ఒక రైతు లాంటి వాడు అనమాట. పాప और పుణ్య దో బీజ్ హే, పాపము పుణ్యం అనేది ఇవి విత్తనాలు, రెండు రకాల విత్తనాలు. జో బోయా జాతా హే ఉసీకో ప్రాప్త్ కర్నా పడతా హై. నువ్వు ఏ విత్తనాలు అయితే ఈ పొలంలో వేస్తావో, అంటే శరీరం అనే విత్తనంలో రైతు ఎవరు మనస్సు ద్వారా ఏ విత్తనం అయితే వేస్తావో, పాపం వేస్తే పాపమే పండుతుంది, పుణ్యం వేస్తే పుణ్యమే పండుతుంది అని చెప్పేసి తులసీదాస్ ఇక్కడ చెప్తుండ అనమాట. నెక్స్ట్ చూద్దాం. తులసి సాతి విపత్తి విద్యా వినయ్ వివేక్, సాహస్ సుకృతి సుసత్య వ్రత్ రామ భరోసే ఏక్. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే కింద ఇచ్చిర్రు భావ్. तुलसीदास जी के अनुसार विपत्ति के समय शिक्षा विनय विवेक साहस अच्छे कार्य और सच्चाई ही साथ देते हैं. తులసీదాస్ ఏమంటుండో, మనకు ఏదైనా ఆపద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏం కాపాడుతాయి మనల్ని? శిక్ష, ఎడ్యుకేషన్, వినయం, వివేకం, ఆలోచన తత్వం అన్నమాట. సాహసాలు, అచ్చే కార్యు, మనం చేసిన మంచి పనులు, అండ్ సచ్చాయి అంటే ఎప్పుడు ట్రూత్ఫుల్నెస్, ఎప్పుడు నిజం మాట్లాడాలి. ఇవే మనల్ని ఈ ప్రమాదాల నుంచి బయటపడేస్తాయి, మనకు అండగా ఉంటాయని చెప్పేసి తులసీదాస్ చెప్తున్నాడు ఇక్కడ. ఓకే, ఇక్కడ రహీం గారి గురించింది. జీవన్ కాల్ 1556 నుండి 1626 మధ్యలో జీవించి ఉన్నారు. రచనాయే రహీం సత్సయి ఆది, అంటే ఇతని ఫేమస్ రచన ఏంటంటే రహీం సత్సయి అండ్ ఆది, అంటే మొదలగునవి అన్నమాట, ఎక్సెట్రా. ఓకే, ఇక్కడ ఫస్ట్ పోయం చేద్దాం. బిగ్రీ బాత్ బనే నహి లాక్ కరో కిన్ కోయ్, रहमन फाटे दूध को मते ना माखन होय. అంటే దీని భావం ఏంటంటే रहीम जी के अनुसार जब बात बिगड़ जाती है तो किसी के लाख प्रयत्न करने पर भी बनती नहीं है. అంటే రహీం ఏమంటున్నాడు ఇక్కడ, మాటలు, అనవసరమైన మాటలు, ఎవరి మీదన్నా చెడు మాటలు మాట్లాడినప్పుడు ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆ మాటలను మళ్ళీ వెనక్కి తీసుకోలేము. అంటే మాటలు ఏదైనా మనం వాళ్ళ మీద అనుచిత వాక్యాలు చేసినప్పుడు ఎంతసారి చెప్పినప్పటికీ వాళ్ళ మనసులో అది అలాగే ఉండిపోతుంది. జిస్ తరహ ఏక్ బార్ దూద్ ఫట్ జాతా హై తో ఉసే మత్నే పర్ భీ మక్కన్ నహీ బంతా. ఇంకో ఎగ్జాంపుల్ ఏమిస్తుండే ఇక్కడ, పగిలిపోయిన పాలను నువ్వెంత ప్రయత్నించినా కానీ దాన్ని వెన్న చేయలేవు. అంటే దీని అర్థమైంది, మనం ఫస్ట్ మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడాలని రహీం గారి అర్థం అన్నమాట ఇక్కడ. ఓకే, నెక్స్ట్ పోయం చూద్దాం. బడే బడాయి నా కరే బడో నా బోలై బోల్, రహీమన్ హీరా కబ్ కహే లాక్ టకా మేరో మోల్. దీని భావం ఏంటంటే రహీం జీ కే అనుసార్ जो सचमुच बड़े होते हैं वे अपनी बड़ाई नहीं किया करते. ఇక్కడ రహీం ఏమంటుందంటే ఎవరైతే గొప్పవాళ్ళు
ఉంటారో వాళ్ళు వాళ్ళ గొప్పతనం గురించి ఎక్కడా చర్చించరు. బడే బడే బోల్ నహీ బోలా కర్తే అంటే పెద్ద పెద్ద మాటలు మాట్లాడరు వాళ్ళు. హీరా స్వయం కభీ నహీ కహతా కి ఉస్కా మోల్ లాఖ్ టకే కా హే అంటే ఇంకో ఎగ్జాంపుల్ కూడా ఇచ్చారు ఇక్కడ. హీరా వజ్రం తనకు తాను చెప్పుకోదు, తన విలువ లక్షల్లో కోట్లల్లో ఉంటుందని చెప్పేసి. ఓకేనా? గొప్పవాళ్ళు ఎప్పుడు తమ గొప్పతనం గురించి చెప్పుకోరు అని దీని అర్థం అన్నమాట. వాళ్ళ పనుల వల్లనే వాళ్ళ గొప్పతనం తెలుస్తుంది. థ్యాంక్ యూ.